దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? పేతురు తను సాగుతున్నప్పుడు అన్నాడు, యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నేను మునిగిపోతున్నానయ్యా నన్ను పట్టు. ఆ శిష్యులు అన్నారు, అయ్యా అలలు ఓడలోనికి వస్తున్నాయి. అల్ప విశ్వాసాలు ఎందుకు భయపడతారు? ఈరోజు దేవుడు అన్న అల్ప విశ్వాసం ఎందుకు భయపడతావు? ఆఫ్టర్ ఆల్ ఏదో అపవాది ఒక బలహీనత పెట్టాడు, భయపడతావా? ఏదో చిన్న చిన్న కుటుంబ సమస్యలు వస్తాయి, భయపడతావా? ప్రభు కొరకు నిలబడు. దేవునిని మాత్రమే చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో నీ అడుగులు ముందుకు వెళ్ళు. ఏదో ఒక రోజు యేసయ్యని చేరుకుంటావు. ఆయనలాగా నీటి మీద నడుస్తావు నువ్వు. పౌలు అంటాడు, యుగ యుగములు ఆయనతో పాటు కలిసి నివసించాలని నా ఆశ. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా ఆలోచించు. నీవు ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే పేతురు యేసు మీద దృష్టి పక్కకు వెళ్ళి గాలిని చూశాడో, పేతురు మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే శిష్యులు పడుకున్న యేసు ప్రభువును కాకుండా వారి దోణెలోనికి వస్తున్న అలలను చూడడం ప్రారంభించారో, దోణె అతలాకుతలమైంది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తుని తప్ప మరి దేనిని కూడా నీవు చూడొద్దు. నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తుని తప్ప మరి దేని మీద కూడా నీ దృష్టిని పెట్టకు. దేవా, నా పట్ల నీకు ఏ ఉద్దేశం ఉందో అది నెరవేర్చాలా? కష్టమైన నినివేకి వెళ్తాను కానీ సుఖపడడానికి తర్షీషుకు వెళ్ళను. నా ప్రణాళిక, నా పట్ల నీకు ఏ ఉద్దేశం ఉందో అది మాత్రమే మా వ్యక్తిగత జీవితాల్లో నెరవేర్చబడాలి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర మాట్లాడతావో, దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. తప్పకుండా దేవుని చేరుకుని ఆయన మహిమను అనుభవిస్తావు. ప్రియ దేవుని వల్ల ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది నీకున్న కష్టాలను చూస్తున్నావు, నీకున్న శ్రమలను చూస్తున్నావు, లెగుస్తున్న అలలను చూసి ఇంతే మా బ్రతుకు, ఎట్లనే ఉండాలి మేము జీవితాంతం అనుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు కూడా లెగిసిన గాలి ఖచ్చితంగా ఎటో ఒకటి పోద్ది. కానీ నీ ముందున్న యేసయ్య, నీవు ఆయనను చేరుకునే వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,